దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. తీసిన వారు చదవండి. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనము. త్వరగా చదవాలి. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియచేసి తిని ఇంకనూ తెలియచేసేదనని చెప్పాను. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యములో ప్రేమను గురించి రాయబడి ఉంది. ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ. ప్రేమను గురించి అనేక విధాలుగా మనము బైబిల్లో వివరించుకుంటూ వస్తున్నాం. అప్పుడప్పుడు దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క ప్రేమ అనగా క్రీస్తు యొక్క ప్రేమ ప్రత్యేకమైనది మీకు తెలియపరుస్తున్నాను. ప్రేమ దేవుడు ఏ విధముగా మనుషులకు పంచిపెట్టినాడు. ఈరోజు అంశము ప్రేమ. ఏమని చెప్పండి? ఈరోజు అంశము ప్రేమ. మరి ప్రేమ అంటే యేసుక్రీస్తే ప్రేమ. ఈ లోకములో ఇంకా ఏది లేదు ప్రేమ, ఒక మాటలో చెప్పాలంటే. అందుకే ప్రేమ అనే అంశం మీద అనేక విషయాలు ఈరోజు మీకు తెలియపడతాలనుకుంటున్నాను. ప్రేమ అనే అంశం మీద మరి దేవుడు క్రీస్తు యొక్క ప్రేమను ఏ విధంగా మానవులకు పంచినాడు అనే విషయాన్ని మనం ఈరోజు గమనించినట్లయితే, ఆయన ఈ భూలోకములో యేసుక్రీస్తు ద్వారా దేవుని సంఘము కట్టడానికి దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి ఆయన ప్రేమను ఏ విధంగా చూపినాడంటే, సంఘమును ప్రేమించి సంఘము కట్టేదానికోసము తన్ను తాను అప్పగించుకున్నాడు అని కనబడుతుంది మనకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు మనము చూస్తే ఆఖరిన ఉంటుంది, సంఘమును ప్రేమించి అని సంఘాన్ని కట్టేదానికోసము ప్రేమించి భూలోకములో దేవుని సంఘాన్ని కట్టడం కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు అని ఉంటుంది. తన్ను తాను అప్పగించుకున్నాడు. చూసినారా? ఇది క్రీస్తు యొక్క ప్రేమ. ఈ ప్రేమ భూలోకములో ఎవరిలో అయినా ఉన్నదా? ఎవరిలో అయినా ఉన్నదా అంటే లేదు అని చెప్పగలము, లేదని చెప్పగలము. దేవుని పిల్లలారా, మరి ఎందుకు అప్పగించుకున్నాడు అంటే దేవుడు ప్రేమించి. ఇంకా చెప్పాలంటే దేనికోసం అప్పగించుకున్నాడు అంటే ఆయన సిలువలో అప్పగించుకుని తన్ను తానే. ఆయన అప్పగించుకోకపోతే ఎవరు అప్పగించలేరు. ఆయన దేవుని ఎవరెవరికి అప్పగిస్తారు? ఎవరు అప్పగించలేరు. కానీ ఆయనకు ఆయనే అప్పగించుకొని
ఎందుకు అప్పగించుకున్నాడంట? పాపులైన మానవులను, దోషులైన మానవులను నిర్దోషులుగా, పరిశుద్ధులుగా చేయటం కొరకు. ఏ పాపాన్ని బట్టి అయితే దేవుడు మానవునికి ఇచ్చిన అవన్నీ పొందలేక పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా తిరిగి మానవునికి ఇచ్చుట కొరకు ఆయన సెలవులు అప్పగించుకున్నాడు. ఏ పాపాన్ని బట్టి పోగొట్టుకున్నాడో మానవుడు, ఆ పాపము తీసేసి పరిశుద్ధంగా ఉంచి ఆ దేవుడు మానవుడు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకున్నట్టు చేయటం కొరకే ఆయన సెలవులు అప్పగించుకున్నాడు. సెలవులు అప్పగించుకునే రక్తము కార్చకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన తిరిగి లేకపోతే సమాధి చేయబడే ఈరోజు మానవునికి పాప పరిహారమే లేదు. పాప పరిహారము లేదు, పరిశుద్ధమైన జీవితము లేదు. పాపాన్ని బట్టి పోగొట్టుకున్న విలువైన దేవుని యొక్క మహిమ అనగా మహిమకరమైన జీవితము పోగొట్టుకున్నాడు మానవుడు. అందులో అన్నిట్లో మనం చెప్పుకోవాలంటే కష్టం, కానీ ఒక ప్రాముఖ్యమైన 7 విషయాలు మీకు చెప్తాను. వాక్యము చెబుతుంది, మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చిన వాటిల్లో కొన్ని మీకు గుర్తు చేస్తాను ఈరోజు. ఒక లోతైన విషయాలు, దేవుని చిత్తమైతే సమయాన్ని బట్టి 7 విషయాలు, ఇంకా సమయం సాలకపోతే అందులో కొన్ని విషయాలు బాగా గమనించండి. మరి ఏమి పోగొట్టుకున్నాడు మానవుడు? అందులో ఒకటి మనము చూసినట్లయితే, ఇవన్నీ మానవుడు పోగొట్టుకున్నాడు. ఏంటి తెలుసా? ఒకటి మానవుడు పోగొట్టుకున్నవి. ఒకటి ఏమిటంటే, దేవుని పిల్లారా బాగా గమనించండి, దేవుని స్వరూపము. దేవుడు మానవునికి తన పోలికతో చేసినాడు. ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనం 26వ వచనంలో చూస్తే, అయితే దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నాడు. రెండవదిగా, దేవుడు మనిషి కోసం ఈ సృష్టి అంతటిని చేసి సృష్టి మీద అధికారం ఇచ్చినాడు. అదే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో సృష్టి అంతటిని ఏలమని చెప్పినాడు. అధికారం ఇచ్చినట్లే కాదా? మూడవదిగా ఏమి ఇచ్చినాడన్న విషయాన్ని చూస్తే, దేవుని పిల్లారా కష్టపడకుండా తినటకు ఆహారం ఇచ్చినట్లు మనం చూడగలము. 1వ అధ్యాయము 29వ వచనంలో ఆదికాండం. అలాగే 4వదిగా చూస్తే విశ్రాంతిని ఇచ్చినట్లు కూడా మనం చూడగలము. 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు విశ్రమించినాడు. అలాగే మానవులు కూడా 7వ దినాన్ని విశ్రమించమని మనకు నిర్గమకాండంలో దేవుడు సెలవించి ఉన్నాడు. అంటే దేవుడు 6 దినాలు పనిచేస్తే 7వ దినాన ఎందుకు విశ్రమించాలంటే మానవులకు విశ్రాంతి ఇచ్చేదాని కోసం. 5వదిగా నిత్య జీవం ఇచ్చినాడు. చావే లేకుండా మీరు బ్రతకండి రా బాబు, ఆ పండు తినద్దన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే 6వదిగా నిత్య సవాసం ఇచ్చినాడు. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం. ఏమిచ్చినాడు? నిత్య దేవునితో సహవాసము. 7వదిగా ఆదాముకు భార్యనిచ్చినాడు. నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టమే లేక ఏమిచ్చాడు చెప్పండి? భార్యనిచ్చినాడు. భార్యను నరుడికి ఎందుకు ఇవ్వాలి అంటే, ఒంటరితనాన్ని దేవుడు అప్పటికి అనుభవించి ఉన్నాడు. మీకు లాస్ట్లో చెబుతా ఈ విషయం. దేవుడు అనాదిగా ఉన్నాడు అప్పటికి. అంతకంటే ముందు దేవదూతలు ఉన్నారు, కానీ దేవదూతలు కూడా లేనప్పుడు దేవుడు అనాదిగా ఉన్నాడని మన
భారతదేశంలో ఒకప్పుడు మరి బుద్ధుడు ఈ మాట చెప్పి ఉన్నాడు, దేవుడు అనాదిగా ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అని. ఆయన ఎవరో చెప్పలేదు, కానీ ఏమీ లేనప్పుడే దేవుడు ఉన్నాడని గౌతమ బుద్ధుడు చెప్పి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. మంచిది దేవుని పిల్లలారా, ఈ 7 చాలా ప్రాముఖ్యమైనది. ఈ 7 పోగొట్టుకోవడం వల్ల మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, కానీ ఇంటి గురించి ఆలోచించలేకపోతున్నాడు. ఈ పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడిచ్చినవే. దేవుడిచ్చినవి పోగొట్టుకున్న మానవునికి తిరిగి దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకుండా ఎవరు ఇవ్వలేరు. కానీ దేవుడు ఎవరి ద్వారా ఇస్తున్నాడు అనేది ఈరోజు ఒక ప్రశ్న. వేసుకుంటే జవాబు దొరుకుతుంది. ఎవరైనా ఇవ్వగలరా? దేవుడు ఎవరి ద్వారైనా ఇచ్చినట్టుగా ఉందా చరిత్ర అంటే ఎక్కడ లేదు. అందుకే ఈ రోజుల్లో చాలామంది అన్ని మతాల వారు ఏటికే క్రైస్తవులు అయిపోతున్నారని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది. తెలియక పాపం, తెలియక ఏమంటారు, ఏటికే క్రైస్తవులుగా మళ్ళీపోతున్నారంతా హిందువులు అని భారతదేశంలో అంటారు. అలాగే ప్రతి దేశంలో కూడా వాళ్ళ దేశస్తులు తిరిగేవారు అంటారు. ఎందుకు తిరుగుతారు? దేవుడిచ్చిన ఇవన్నీ కూడా పోగొట్టుకున్నవి యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చినాడు. ఇది తెలియదు పాపం. తెలుసుకోవాలని నా ప్రార్థన ఈరోజు మీకు కూడా తెలియపరుస్తున్నాను. మీరు కూడా తెలియని వారుగా ఉంటున్నారేమో. అందుకే శాలకు దేవుడు మిమ్మల్ని రప్పించినాడు. మీరు దేవుడిచ్చినవన్నీ పోగొట్టుకున్నవి తిరిగి మళ్ళా మిమ్మల్ని ఇచ్చుట కొరకు క్రీస్తు ద్వారానే ఇచ్చినాడని చెప్పడానికి ఒక ఆధారం మీరు తెలుసుకోవడానికి దేవుడు శాలకు పిలిచి ఉన్నాడు. చూడండి, 7 విషయాలు కూడా యేసుక్రీస్తు ద్వారా కాకుండా ఎవరి ద్వారా అయినా కూడా మనకు ఇవ్వబడతాయా అని చెప్పి చూస్తే ఇవన్నీ మానవుడు పోగొట్టుకున్నవన్నీ కూడా మానవునికి ఇవన్నీ దేవుడు ఎవరి ద్వారా ఇస్తారంటే యేసుక్రీస్తు ద్వారానే ఇచ్చుచున్నాడు. 1 దేవుని స్వరూపము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే శిలువలో యేసుక్రీస్తు ప్రవారిచ్చి ఉన్నారు. ఆయన రూపాన్ని, ఆయన పుడుకుతో యేసుక్రీస్తు ప్రవారు చాలా అందంగా పుట్టాడు, కానీ కలవరి శిలువలో అసలు ఆయన యేసు ప్రభువారేనా అని చూడడానికి ఆయన స్వరూపమే కనపడకుండా అయిపోయింది. కారణం ఏం తెలుసా? సంఘముని ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్న అన్నట్లుగా సెలవులో అప్పగించుకున్నప్పుడు ఆయనకు పెట్టిన ముళ్ళ కిరీటము ద్వారా, లేవతక్క ఆయన పెట్టిన ముళ్ళ కిరీటము ద్వారా కొట్టిన 3 మేకులు, పొడిచిన బల్లెంబు, కొట్టిన 39 కొరడా దెబ్బలు, శరీరం అంతా నలిగిపోయి చీలగొట్టబడి రక్తమంతా అడపతో కట్టబడి నల్లగా మారిపోయినాడు. అందుకే అక్కడ ముందుగానే ప్రవచన రూపంలో రాయబడి ఉంది, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు నా కొరకే ఆయన అప్పగింపబడి అలాగా ఆయన రూపమంతా స్వరూపము లేనివాడుగా రక్తమంతా కార్చింది, ఎందుకంటే నా పాపమును కడిగి వేయట కొరకని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని ఆయన ఎవరైతే నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వారి కొరకు ఆయన త్వరగా వచ్చుతున్నాడు. మధ్యాకాశానికి వచ్చిన రోజు పోగొట్టుకున్న దేవుని యొక్క మహిమ స్వరూపము ఆ రోజు కొంత తక్కువ వాడిగా చేశాడు, కానీ ఆదామును అవమను ఇవద్దు పరిపూర్ణంగా ఆయన రూపానికి సమరూపానికి మార్చబడతామని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? నమ్మాలి. నా కొరకు ఆయన సెలవులో ఆయన రూపమంతా మార్చబడినాడు. రేపు మధ్యాకాశానికి వస్తాడు. ఆయన నమ్ముకుని రక్షణ పొందితే ఆయన స్వరూపానికి మార్చబడతాను. పోగొట్టుకున్న నా రూపాన్ని, దైవ రూపాన్ని, మహిమ రూపాన్ని మళ్ళీ నాకు ఇస్తాడు. అయ్యా నేను పాపి, నా పాపాన్ని క్షమించని ఆయన నమ్ముకునే పాపాన్ని ఒప్పుకొని కడగబడితే మళ్ళీ ఆ రూపాన్ని మళ్ళా మనకిస్తున్నాడు. ఇదే దేవుడు యేసుక్రీస్తు ద్వారా చూపిన ప్రేమ.
ఎవరైనా పోగొట్టుకున్న దేవుని రూపాన్ని మళ్ళా ఇచ్చేవారు ఉన్నారా అంటే చెప్పండి, నేను కూడా నమ్ముతా. ఎవరు లేరు, తెలుసుకొని మీకు సాక్ష్యం ఇస్తున్నా. రెండవది అధికారం. ఆ రోజు ఆదామును చేసినప్పుడు తన పోలికతో దేవుడు ఏం చేశాడు తెలుసునా? ఆయన కోసం, మన కోసం చేసిన సృష్టి అంతటి మీద ఏలమని చెప్పినాడు. ఏలమంటే ఇప్పుడు మానవుడు ఏమవుతున్నాడు? సృష్టి చేత ఏలబడుతున్నాడు. ఆ సృష్టికి నమస్కరిస్తున్నాడు దేవుడని. కారణము, నిజమైన దేవుడు సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. మానవునికని తెలియదు మానవునికి. అందుకే తిరిగి సృష్టి చేత ఏలబడుతున్నాడు, సృష్టికి పూజిస్తున్నాడు. దేవునికి పూజించవలసిన దానికి ప్రతిగా సృష్టికి పూజిస్తున్నాడంటే సృష్టిని ఏలుతున్నాడా? కాదు, సృష్టి చేత ఏలబడుతున్నాడు. ఈరోజు నువ్వు నేనేం చేయాలి? సృష్టితో కాదు కానీ మేము ఏలబడాల్సింది సృష్టిని మనం ఏలాలి. ఈ అధికారము ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నట్లుగా మనము చూడగలము. ఆ అధికారమును యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినట్లుగా కూడా రెండవదిగా మనము చూడగలము. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త ఆయన అధికారాన్ని 9:8 వచనంలో పక్షవాతి రోగి మీద మనము చూడగలము. ఆయన అధికారాన్ని ఉపయోగపడిన రీతి అదే 10:1 వచనం చూస్తే 10 మంది శిష్యులకు ఇచ్చినట్లు మనము చూడగలము. ఈ అధికారమును ఈరోజు మనము కూడా ఆయన నమ్ముకొని ఈ అధికారం పొందుకున్నట్లయితే అలాంటి అధికారముతో అనేక కార్యాలు మనం చేయగలము. ఆ కార్యాలు చేయటి కొరకే ఈ శాల కార్యక్రమము. అందుకే దేవుడికి రప్పించి ఉన్నాడు. దేవుని యొక్క అధికారము చేత మేము ప్రార్థన చేయగా అన్ని రోగాలు బాగు చేస్తున్నాడు, దయ్యాలు వెలగొడుతున్నాడు. దీనికి కారణం ఏమంటే దేవుడిచ్చిన అధికారం. ఈ అధికారాన్ని ఎవరైతే ఇక్కడ ఉపయోగపెడతారో, ఆయన నమ్ముకొని ఆయన నామమున ప్రకటిస్తూ యేసుక్రీస్తులాగా ఎవరైతే కార్యాలు చేస్తారో, ప్రకటిస్తూ వస్తారో వారే రేపు 1000 పరిపాలన ఉంటారు. అదే ప్రకటన 20:4 ప్రకారంగా యుగ యుగాలు కూడా 22:4 యుగ యుగాలతో కూడా రాజ్యం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా కష్టపడకుండా ఆహారం తినడము. కష్టపడకుండా ఆహారం తినడము. దేవుడు ఆదిమాలకే కష్టం లేకుండా ఆహారం తినడానికి ఏదో తోటని వేసినాడు. అందులో అన్ని రకాల జీవరక్ష ఫలాలు ఉంచున్నాడు. ఆ ఫలాలు తింటూ బతుకుతూ వచ్చినాడు. ఒకరోజు దేవుని మాట అతిక్రమించి పాపము చేసి ఆ ఆహారం పోగొట్టుకొని ఈ వద్దు ప్రయాసతో ఆహారం తింటామని దేవుడు శపించిన శాపముతో భూమిని సిద్ధపరిచి ఆహారం తింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 3:17 ప్రకారంగా, ఆదికాండము 3:17 ప్రకారంగా. అయితే దేవాది దేవుడు లేని చోట ఆ రోజు ఆహారము కొరకు వృక్షాలు సృష్టిని చేసిన దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువాడు ఒక మత్తయి సువార్త 14:18-21 చూస్తే లేని చోట 3 దినాలకు దాదాపుగా ఇంచుమించు 15,000 మందికి ఎక్కువగా తృప్తిగా భోజనం చేసి కూడక వాళ్ళ గంపలు ఎత్తినారు అక్కడ ఆహారం. ఎవరైనా కష్టపడకుండా ఆహారం తినమని ఆద్యమాలకు ఆజ్ఞ ఇస్తే అతిక్రమించి పాపం చేసినందున శ్రమపడి ఇప్పుడు ఆహారం తింటున్నాడు మానవుడు. ఎన్ని కోట్లు ఉన్నా శ్రమపడాల్సిందే, ఆహారం తినాల్సిందే. శ్రమ పడకంటే ఆహారం తినలేడు. ఎందుకు తినలేడు? నిజమేనా? కోటీశ్వరులు కూడా వాకింగ్ చేయకంటే వ్యాధులు వస్తాయి. చేయనరా వాకింగ్ అంటాను ఇప్పుడు డాక్టర్లు. చాలామంది తెలియదు ఇది దేవుడు శపించదని శాపాన్ని బట్టి మానవులు అలాగా తింటున్నారని. కానీ ఇది భూమి శపింపబడింది. భూమి పైన నరుడు శ్రమ పడుతున్నాడు. ఒకడు శ్రమపడి ఆహారం సంపాదించుకొని తింటే, ఒకడు శ్రమ పడకుండా ఫ్యాన్ కింద కూర్చొని సంతకాలు పెట్టి సంపాదించుకుంటే నువ్వు ఇలాగా శ్రమ పడాలని చెప్పి డాక్టర్లతో చెప్పించి ముఖ చెమట కార్చిన తర్వాతనే ఆహారం తింటున్నారు, లేకపోతే చచ్చారు త్వరగా. మూడవదిగా దేవుని పిల్లారా, ఇది మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము
16వ వచనంలో కూడా మనం చూస్తే ఆహారం అనేది ఈరోజు యేసు క్రీస్తును తెలుసుకొని నమ్ముకుంటే ఆయన ద్వారా నువ్వు పొందుకున్నది ఏం తెలిసిన, ఆహారం లేకపోయినా కూడా ఆహారం లేకుండా బ్రతికే దినాలు రాబోతున్నాయి. అప్పుడు ఆహారం లేక ఉరికి చచ్చేవారు చచ్చే, ఆహారం లేకపోయినా బ్రతికే శక్తి దేవుడు మనకిస్తాడు. కారణం ఏం తెలుసా, జీవవృక్ష ఫలాలు ఆది మానవులు పాపము చేయకముందు ఎలాగ తిన్నారో అలాగా జీవవృక్ష ఫలాలు దేవుడు మనకు మరుగు చేసి పెట్టినగా మనం చూడగలము ప్రకటన గ్రంథంలో. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముకున్న వారికి ఎండ శ్రమల్లో ఆహారము నీళ్ళు అవసరం లేదు. 5వదిగా మనము చూసినట్లయితే దేవుని పిల్లారా, 4వదిగా మనము చూసినట్లయితే విశ్రాంతి. ఏమిటిది? విశ్రాంతి. ఈ విశ్రాంతి గురించి మనము చూస్తే ఈ విశ్రాంతి ఎవడిస్తానన్నాడు? ఎవడు ఇవ్వలేదు. యేసు ప్రభువు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా. నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, మీ ప్రాణములకు విశ్రాంతి. నమ్ముకోండి, మీ ఆత్మలకు విశ్రాంతి. మత్తయి సువార్త 11:28-29 రమ్మన్నాడు. నేర్చుకొని నమ్ముకుంటే, యేసుక్రీస్తులో ఉండి నువ్వు చనిపోతే మరి ధన్యులు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 14:13 వచనంలో, ఇప్పటి నుండి యేసునందు మృతి పొందు మృతులు ధన్యులు, వాళ్ళు ప్రయాసం అని విశ్రాంతి పొందుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తులో లేకుండా చనిపోతే చచ్చిన తర్వాత విశ్రాంతి లేదు. పాతాళలోకానికి వెళుతున్నాడు. ఒకరోజు నిత్య నరకములో కాలిపోతున్నాడు. అదే యేసుక్రీస్తులో ఉండి నువ్వు చనిపోతే నీకు ఆత్మకు విశ్రాంతి ఉంది. ప్రయాస మానుతున్నావు, విశ్రాంతి పొందుతున్నావు. పోయిన విశ్రాంతి, పోగొట్టుకున్న విశ్రాంతి యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా మనము చూస్తే నిత్య జీవము. దేవుని ఆజ్ఞ అధికరించువాడు ఎవడు చెప్పండి? పాపం చేసినవాడు. మరి ఆయన పత్రిక 3:4 వచనం, ఆది మానవులు అతిక్రమించినారు. ఈ అతిక్రమణ బట్టి యేసు ప్రభువు ఏం చేసినాడు? గాయపరచబడినాడు. యెషయా గ్రంథము 53:5 వచనంలో చూస్తే దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి నీ అతిక్రమణ ద్వారా వచ్చిన పాపాని కోసం, అతిక్రమం కోసం ఆయన నలగొట్టబడినాడు, గాయపరచబడినాడు. ఎవరన్నా నీ కోసము నీ అతిక్రమపడి నలగొట్టబడిన వాడు ఎవరున్నాడా? గాయపరచబడిన వాడు ఎవరున్నాడా? ఎవరు లేరు. యేసు ప్రభువు ఒక్కరే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసు వారి గాయపరచబడినారు కనుక, ఇంకో మాట చెప్పండి, యోహాను సువార్త 3:16 వచనంలో ఓ మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందును. ఎవరు నమ్మితే నిత్య జీవం వస్తుంది నీకు? యేసుక్రీస్తును కాకుండా ఎవరైనా నమ్మితే నిత్య జీవం వస్తుందా? రాదు. అందుకే ఈరోజు అందరూ యేసుక్రీస్తు నమ్ముతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు యోహాను సువార్త 6:57 వచనంలో చూస్తే పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఈ నిత్య జీవము దేవుడు ఎప్పటికీ బ్రతకాలని చెప్పి ఆశిస్తే మానవుడు ఆయన మాట అతిక్రమించి పాపం చేసిన పోగొట్టుకున్నాడు. ఆ అతిక్రమణ కొరకు దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి గాయపరచబడినాడు. గాయములన్నీ పొంది మనకు ఆ నిత్య జీవం ఇవ్వగలిగినాడు. అందుకే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. అందరూ ఇస్తానంటే ఎట్లా ఇస్తారు? అధికారం ఎవరికి ఉంది? అధికారం ఎవరికి లేదు. అధికారం పొందినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన నమ్మాలి, ఆయన శరీరాలు తిని త్రాగాలి నిత్య జీవం కోసం. అలాగే 6వ చూస్తే సహవాసము. ఎప్పుడు దేవుడు సహవాసము కలిగిన ఆదిమానములో ఆ పండు తిన్నాక, తిన్న పండు తిన్నాక
దేవుడు వచ్చే చల్లపుట నా సమయానికి దాక్కుంటున్నారు. దాక్కుంటే వారిని ఏం చేశాడు ఆయన? తీర్మానంగా మరి దేవుని పిల్లారా వెళ్ళగొట్టేసినాడు. ఏం చేసినాడు? వెళ్ళగొట్టేసినాడు. 3వ అధ్యాయంలో ఏదో తోట నుంచి ఆయన సవాసం నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టేసినాడు. వెళ్ళగొట్టిన దేవుడే 1 కొరింథీ 1:9 చూస్తే ఆయన సవాసము కోసము మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క సవాసము ద్వారా దేవునికి సవాసము కావడానికి, ఎప్పుడు ఆయన సవాసం పోకుండా కాపాడుకోవడానికి ఈరోజు దేవుడు ఆయన సవాసానికి పిలుచున్నాడు. ఆ పిలుస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు యొక్క సవాసమునకు నిన్న పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. 1 కొరింథీ గ్రంథం 1:9. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. మనం సవాసంగా ఉన్నాడు. ఏం చేయాలి? పిలిస్తే నువ్వు వచ్చినావు, నీ అందరు నువ్వు రాలేదు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేయమంటాడు తెలుసా? ఆయన పాపము లేకుండా పవిత్రంగా నడిచినాడు ఈ భూలోకంలో. పుట్టింది పాపం లేకుండా పుట్టినాడు, పాపం లేకుండా పెరిగినాడు. పాపలైన నీ కొరకు నా కొరకు పరిశుద్ధులుగా చేయటి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయములో 7వ వచనం రాయబడి ఉంటుంది. ఏమిటంటే, దేవుని పిల్లారా, ఆయన చీకట్లో ఎంత మాత్రము నడవక ఆయన వెలుగులోనే నడిచినాడు. అదే ప్రకారము నీవును చీకట్లో నడవక వెలుగులో నడిచిన ఎడల ఆయనతో నీవు అన్యుల సహవాసము గలవారమై ఎందుమో అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. ఊరికైనా కడిగి పవిత్రపరుస్తుందా? ఆయన ఎలాగా పాపం లేకుండా పుట్టినాడో నువ్వు కూడా పాపం లేకుండా పుట్టాలి. ఇప్పుడు ఆయన ఎలాగా పాపం లేకుండా జీవించినాడో నీవు కూడా ఈ లోకంలో పాపం లేకుండా జీవించాలి. అప్పుడే రక్తం కడుగుతుంది. చాలామంది యేసయ్య నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించని చేసి మళ్ళా క్షమిస్తాడా? క్షమిస్తాని చెప్పి మోసపోతూ ఉంటారు చాలామంది క్రైస్తవులు క్షమించని చెప్పి అనుకుంటారు. పొరపాటుతో ఏదైనా జరిగితే క్షమిస్తాడు, కానీ తెలిసి చిన్న పాపమైనా చేయకూడదు. ఈ పాపలోకంలో పాపం లేదని చెప్పి అనుకోకూడదు. వాడు మోసంలో పడిపోతాడు. ఈ పాపలోకములు అంటుతూ ఉంటాయి. ఏదంటిందో ఏమో అని భయముతో ఆయన రక్తముతో కడగబడుతూ రావాలి. అయితే తెలిసి ఏ చిన్న పాపమైనా నువ్వు చెయ్యకూడదు. ఆయన ఎలాగా పాపం లేకుండా పెట్టాడో అలాగా నీవు కూడా కొత్త జన్మను జన్మించమన్నాడు. ఈ పోగొట్టుకున్నవన్నీ పొందుకోవాలంటే ఏం చేయాలమ్మా? నూతన జన్మ జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడాడు. యోహాను సువార్త 3:3. నూతన జన్మ అంటే నేను పాపిని, పాపాల విషయంలో చనిపోతున్నాను, ఇంకా ఆత్మ విషయంలో తిరిగి బ్రతుకుతున్నాను. ఆత్మ కొరికే బ్రతుకుతా, నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. మోక్షంలో సుఖంగా ఉండాలి దేవా. ఈ భూలోకములో నేను బ్రతికిన ఎంతవరకు ఆశిస్తే అంతవరకు నీ సవాసములో నేను ఉంటా, నీలో నుండి సరిపోతా. నీకు వేరే సరిపోను, నీకు వేరే ఈ లోకంలో జీవించను, నీతోనే ఉంటా. అర్థమైందమ్మా? అని తీర్మానం చేసుకోవడం, మనసు మార్చుకోవడం. ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నీవు ఇచ్చిన పని చేసుకొని ఆ పనిలో నువ్వు ఇచ్చిన ఫలితం అనుభవిస్తూ బ్రతకడం కోసం ఆహారం తింటూ, అవమానం కోసం గుడ్డ కట్టుకొని, విలువైనవి కాకపోయినా అవమానం దాచుకోవడం కోసం గుడ్డను ధరించుకొని, వస్త్రాలు ధరించుకొని, నేను తగుమాత్రం బ్రతుకుతానయ్యా నీ సాక్షిగా అని ఎవరైతే దేవుని పిల్లారా నమ్ముతారో, నమ్మి బాప్తిసం పొందుతారో, నీటిలో మునిగి ఎలాగ చనిపోయి తిరిగి లేస్తున్నావో, పాపాల విషయంలో చనిపోయి పాపం చేయకుండా పవిత్రంగా బ్రతుకుడు కొరకే తిరిగి బ్రతకాలి. ఇదే నూతన జన్మ, ఇదే నూతన జన్మ. అందుకే దేవుని పిల్లరా ఓ మాట చెప్పబడుతుంది, తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా
నీ సవాసం ఉన్నది ఎక్కడంటే 180 పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో. అలాగే చేసినప్పుడు నీ సవాసం ఎవరితో ఉంటుంది? తండ్రితోనూ కుమారునితో నీ సవాసము కలిగిందని ఉంటావు. లేకపోతే ఆయన సవాసాన్ని ఇక్కడ నువ్వు కలిగి ఉండకపోతే అక్కడ ఆయన సవాసానికి వెళ్ళలేవు. వెళతావా? కొత్త చోటికి పోయిరాపంటే ఏమంటారు? అబ్బా నాకే పరిచయం నేను పోనంటారు. ఈ మధ్య ఇక్కడ నువ్వు దేవుని పరిచయం చేసుకొని ఆ సవాసంలో గడిపితే అలవాటు చేసుకుంటే అక్కడ వెళ్ళగలుగుతావు. లేకపోతే అక్కడ సిగ్గుపోవాల్సి వస్తుంది. అక్కడ ధైర్యంగా ఆయన ఎదుట నిలబడలేవు. కనుక ఇప్పుడే తక్షణము అని తెలుసుకొని నమ్మి బాప్తిసం పొంది ఆయన సవాసము కలిగి జీవించాలి. 7వదిగా మనం చూసినట్లయితే భార్యాభర్తలు. భార్యాభర్తల బంధం ఎలాంటిది? బైబిల్లో బాగా చదివిన వారు తెలుసు, కానీ అందరికీ తెలియదు. ఎలాంటిది భార్యాభర్తల బంధము? భార్యాభర్తలు అంటే ఇద్దరా? చెప్పాలి. ఏక శరీరము. ఇది బైబిల్ చదివే వారికి అర్థమవుతుంది. అందుకే బైబిల్ చదవండి అంటాం, కానీ చదవని చదవరు. భార్యాభర్తల బంధము ఏక శరీరము. దేవుని పిల్లలారా, ఏక శరీరము. మరి దేవుని పిల్లారా, ఎందుకు భార్యాభర్తలు దేవుడు ఏక శరీరంగా ఉంచినాడు అంటే, మానవులు దేవుడు ఏకమై జీవించాలా, ఒకటే స్వరూపముతో అందరూ ఒకే సంగముగా ఈ భూలోకను జీవించాలా. ఆ తర్వాత ఒక్కటిగా దేవుడు మానవులు సమానంగా జీవించాలంటే ఇక్కడ దేవుడు ఏం చేసినాడు? ఏక శరీరంగా మానవులను ఒక్క శరీరం నుంచి ఇద్దరుగా చేసి ఇద్దరుగా ఉంచినాడు. ఎప్పటికీ కూడా దేవుల్లో మనం ఐక్యమై మనము దేవుడు కలిసి జీవించాలంటే ఏం చేయాలి చెప్పండి? అందుకే మనము చదువుకున్నట్లుగా దేవుని పిల్లారా, ఆయన సంఘము కోసం ఏం చేసినాడు? తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? మానవులైన వారిని పాపం నుంచి విమోచించి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిశ్చలంకంగా, ముడతైన చిన్న చిరు పాపమైనా లేకుండా పవిత్రపరచుడు కొరకు ఆయన అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో ఆయన అంటాడు, నీవు తండ్రి నీవు నేను ఏకమైండులాగున వారు కూడా ఏకమై ఉండవలనని నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏకమై ఉండాలి. ఏం చేస్తున్నా? నీ నామాన్ని ప్రకటిస్తున్నా. నేను ఇంకా ప్రకటిస్తా. అర్థమైందమ్మా? ఆ నామము ఏ నామము? తండ్రి నామము, కుమార్ నామము, దైవనామము. దేవుడు అంతే. దేవుడు ఎవరంటే యేసుక్రీస్తులో అమర్చబడి ఉంది. యేసుక్రీస్తు నామము. ఈ నామము దైవనామము. ఆ నామమును మనము పోయినవన్నీ కూడా పొందుకోగలము. గనుక శాలకు వచ్చిన మీరు రోగాలు బాగు అడుగుతారేమో, మంచిదే అడగచ్చు. మీ ఇబ్బందులుంటే అడుగుతారేమో, ఇబ్బందులు తీర్చమని చెప్పి అడగచ్చు. అయితే నీ రోగం పైన, ఇబ్బందుల పైన, అప్పుల పైన, కష్టాల పైన, అవమానం పైన, నిందల పైన, బాధల పైన, సమస్యల పైన, ఏది పైన మళ్ళీ రావచ్చు. కానీ నీకు తెలియకుండా నువ్వు పోగొట్టుకున్నవి విలువైనవి ఒకటేమిటంటే దేవుని యొక్క స్వరూపము, ఆయన రూపము. 2 అధికారం, దేవుని ఇచ్చిన అధికారం, సర్వాధికారము. 3 ఆయనతో కూడా విశ్రాంతి. 4 కష్టపడకుండా జీవవృక్ష ఫలాలు పరలోకములో మనకు దాచబడి ఉన్నాయి, అవి తినాలా. 5 నిత్య జీవము, నిత్యమున ఉండకూడదు. 6 నిత్య సహవాసము దేవునితో, అది లేకపోతే నరకం తప్పించుకోలేము. 7వదిగా భార్యాభర్తల యొక్క బంధము ఏక శరీరము, ఇరువురు కాదు. అలాగే దేవుడు వేరే, మానవులు వేరే కాదు. దేవుడు మానవులు ఏకమై జీవిస్తున్నారు, ఏకమై జీవిస్తున్నారు. కానీ ఆ ఏకత్వం పోగొట్టుకోవడం వల్ల, అవన్నీ పోగొట్టుకోవడం వల్ల దేవుడు ఈ లోకానికి వచ్చి
ఏ పాపాన్ని బడైతే పోగొట్టుకున్నామో ఆ పాప పరిహారము కోసము ఏమి చేయాలో అన్నీ యేసుక్రీస్తు నామములో చేయించి ఆ దేవాది దేవుడు మనకు మళ్ళీ పోగొట్టుకున్న యొక్క విలువైన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ విలువైన జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఆలోచించండి. ఈ విలువైన జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఆలోచించి ఈరోజు మన బిడ్డలకు, మన భర్తలకు, మన భార్యలకు, అమ్మనాయలకు, కుటుంబాలకు వంశపారంగా ఎన్నెన్నో కాలు కోరుకుంటాం. కానీ ఇవి కావాలని చెప్పేసి కోరుకోవాల్సిన అవసరం లేదా? మీరు ఆలోచించండి. ఇవి ఎప్పుడైనా పొందుకుంటావా? పొందుకోలేవు. ఏది మళ్ళా దేవుడు ఇచ్చినా పోతుంది, ఇది మాత్రము పోని. ఈ 7 విషయాలు ఉడక నువ్వు కావాలని చెప్పేసి ఈ రోజు నుంచి కోరుకో. దీనికోసం దేవుని దగ్గర అడుగు. దీనికోసము, ఈ 7 కోసము దేవుని అడుగు. ఇవి ఇవ్వడానికే నీ బిడ్డలకైనా, భర్తకైనా, భార్యకైనా, నీ కుటుంబానికి ఈ విలువైనటి కనుక ఈ ఇచ్చుడు కొరికి దేవుని పిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఏమి చెప్పండి? ఒకటేమిటిది? 2 అధికారం, 3 4 5 సీరియల్ చెప్పలే. 3 వచ్చేసి కష్టపడకుండా ఆహారం, 4 విశ్రాంతి, 5 నిత్య జీవం, 6 సవాసము, 7 భార్య భర్తల యొక్క మరవమైన పంతము, ఏక శరీరము. అందుకే ముగింపులో మాట చెప్పి ముగిస్తున్నాం మీకు. ఆ యొక్క పౌర భక్తులు తన్ను తాను అప్పగించుకున్నాడని ఎఫెసీ సంఘముతో ఏ సందర్భంలో అంటున్నాడు? భార్యలారా మీ భర్తలకు, మీ స్వపురుషులకు అన్ని విషయం లోబడి ఉండండి అంటాడు. ఆ తర్వాత భర్తలైన వాళ్ళారా మీరు కూడా మీ భార్యను ప్రేమించండి. క్రీస్తు తన సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన సంఘము పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నిర్దోషంగా, ముడతైన జీవించాలని, పాపం ఎక్కడ కడగాలని తను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు ప్రతి ఒక్క భర్త నా భార్య కన్యక పవిత్రంగా ఉండాలా, నాకు ఒక్కనికే భార్యగా ఉండాలని చెప్పి ప్రతి భర్త అనుకుంటాడు. ప్రతి భార్య అనుకునే నా భర్త వేరే తప్పు చేయకూడదు, పవిత్రంగా ఉండాలి, నాకు మాత్రమే భర్తగా ఉండాలని భార్యలు అనుకుంటారు. అనుకోవడం మంచిదే, కానీ దేవుడు చెప్పిన మాటలు వింటున్నావా? దేవుడిని ప్రేమించి ఆయన ఐక్యమే చేసుకుని యుగాలు ఈ మేళ్ళన్నీ పోగొట్టుకుని నీకు గుర్తు చేసి హెచ్చుడు కొరకు ఆయన ప్రేమించి ప్రాణం ఇచ్చినాడు. నువ్వేం చేస్తున్నావు? నీ భర్తకు అన్ని విషయాలు లోబడుతున్నావా? భర్తలైన మీ భార్యలను పవిత్రంగా నీకు మాత్రమే భార్యలు అని చెప్పి అనుకుంటున్నావు, కానీ దేవుడు ప్రాణం ఇచ్చినాడు. నువ్వేమిస్తున్నావు నీ భార్య కోసం? కేవలము దేవుని ప్రేమించి నీ భార్యను చక్కబెట్టుకుంటున్నావా? నువ్వు ప్రేమిస్తే నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు క్రీస్తుకు లోబడి ఉంటే నీ భార్య నీకు లోబడి ఉంటుంది. నువ్వు ప్రేమిస్తే నీ భార్య కూడా నిన్ను ప్రేమిస్తుంది. ప్రేమించడం అంటే ముగింపులో ఒక మాట చెప్పి ముగిస్తా, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట. దేవుని యొక్క వాక్యము చెప్పినట్లు చేయడమే. ఏ దేవుని యొక్క వాక్యమును అతిక్రమించి పాపం చేసి మానవుడు ఇవన్నీ పోగొట్టుకున్నాడో ఇవన్నీ కూడా హెచ్చుడు కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి తండ్రి చెప్పిన ప్రతి ఒక్కటి కుమారుడు విధేయుడై చేసినాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా నేను ఉండి ఈ యొక్క దేవుని స్వరూపమును మళ్ళీ పొందుకోవడం కోసం అధికారం, కష్టపడక రేపు 6 నెలల కోసం విశ్రాంతి, నిత్య జీవం, సవాసము, దేవునితో ఏకత్వము మనం కలిగి జీవించాలంటే ఆయన చెప్పినట్లు ఆయన ఆజ్ఞలు వింటున్నావా? భార్య భర్తలు ఇద్దరు ఏకమై దేవునితో ఏకమై జీవించడం కొరకు నిత్యము ఆయన వాక్యాన్ని నువ్వు వింటున్నావా? ఆ ప్రకారం చేస్తున్నావా? ఇంతవరకు చేయలేదేమో ఇప్పుడే తీర్మానం చేసుకో. దేవా, నీవిచ్చిన ఇవన్నీ కూడా నేను పోగొట్టుకున్నాను అయ్యా, దానికి కారణం నా అతిక్రమణ పాపమే, పెద్ద నుంచి వచ్చే పాపమే.
దేవా ఇంక అతిక్రమించనయ్యా, నా అధికరణ బట్టి నువ్వు గాయపరచబడినవయ్యా తండ్రి. నాకు నా బిడ్డలకు పోగొట్టుకున్న విలువైన జీవితము ఇచ్చుడు కొరకు సెలవులు అప్పగించుకున్న దేవా, నేను కూడా నీ కొరకు జీవిస్తానయ్యని తీర్మానం చేసుకుందాం. ఎవరి పాటి కొనందరూ లేచిన పెడదాం. మిత్రు